నమస్తే, మీరు చూస్తుంది జై కిసాన్ ఫార్మింగ్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు మనం నల్గొండ డిస్టిక్ కట్టంగూరు మండల్ కట్టంగూరులో మన వినోద్ గారు నడుపుతున్న శ్రీకృష్ణ గోశాలలో ఉన్నాము. తను చాలా ఆవులు మేపుతున్నాడు. తను ఏ విధంగా ఒక్క ఆవు కంచెలు చేసిండా, ఏ విధంగా ఇన్ని ఆవులు చేసిండు అనేది పూర్తి వివరాలు ఆ అన్నగారి మన వినోద్ అన్న మాటల్లోనే విందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. నమస్తే అన్న. ఎలాంటి లాభం ఆశించకుండా ఆశించి చేస్తారు? ఎట్లా ఈ అన్ని ఆవులను మెయింటైన్ చేస్తారు? ఒక్క ఆవు కంచె స్టార్ట్ అయ్యారా? ఎట్లా దాన్ని స్టార్టింగ్ నుంచి మీరు చెప్పారు మా ప్రేక్షకులకు. మేము ఒక 2017 నుంచి గోశాల స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ మాకు గోశాల ఐడియా ఎట్లా అంటే, ఫస్ట్ ఇట్లా రోడ్ ఎంబటి అన్ని కోతకి వెళ్తున్నాయి మా ఆవులు. కోతకి వెళ్తుంటే మేము గిట్ట అక్కడ పోలీసు వాళ్ళు ఆపితే చూసినాం. మేము చూసి ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయే లోపల ఒక 100 హైదరాబాద్ తప్ప మళ్ళీ ఎక్కలేదు మన చుట్టుపక్కల గోశాల గిట్ట. అక్కడ వెళ్లే లోపల ఇంకా చనిపోతున్నాయి అన్నమాట ఆవులు. అప్పుడు 2017లో మేము ఏం నిర్ణయించుకున్నాం అంటే, ఇక్కడనే ఒక గోశాల స్టార్ట్ చేయాలి, ఇంకెన్నో చనిపోకుండా ఆవులను కాపాడాలి మనం అని నిర్ణయించుకుని అప్పుడు గోశాల స్టార్ట్ చేయడం జరిగింది. అంటే నేను మా మిత్రులు కలిసి అందరం కలిసి అప్పటి నుంచి మేము ఇప్పటిదాకా చిన్న అందరు దాతల సహాయంతో ఎన్నో వేలాది ఆవులను కాపాడడం జరిగింది. అలానే ఈ ప్రస్తుతానికి ఇప్పుడు ఎంత షెడ్ కాంచి ప్రతి ఒక్కటి మేము స్వచ్ఛతంగా పెట్టుకుంటున్నాం. దాతలు గిట్ట మాకు ఎంతో మంది దాతలు ముందుకొచ్చి దాతలు గిట్ట సాయం చేయడం జరుగుతుంది. ఈ ల్యాండ్ మీ సొంతమేనా అన్న? ఈ ల్యాండ్ మాదే. మీరు ఒక్కలే చేస్తారా? మీ ఫ్రెండ్స్ తోటి చేస్తారా? కమిటీ ఉంటది. మేము కమిటీ సభ్యులు ఒక 7 సభ్యులు ఉంటాం మొత్తం. టోటల్ గా 7 సభ్యులు అందరం కలిసి మేము చేస్తుంటాం. ఈ కోత బయటి అన్ని పట్టుకొని మీ దాంట్లో పెంచుతుంటారు, దాన్ని కాపాడి మీరు పెంచుతా ఉంటారు. ఏదంటే పత్తి ఏంటంటే ఈ కోతకు వెళ్ళేదంటే ఫస్ట్ రైతుల కాడ బాగా తప్పుంది. ఫస్ట్ ఏంటంటే రైతులే కోతకు అమ్ముతారు అన్నమాట. రైతులు అమ్మడం వల్ల ఏంది, చాదుకోలేని కూడా మళ్ళీ వాళ్ళు రైతులు చాదుకోలేని అంటే ఆవు పాలిస్తేనే ఉంచుకుంటారు. పాలేయకుంటే వాళ్ళు ఖచ్చితంగా మాకు అవసరం లేదు, దానివల్ల ఏం ఉపయోగం లేదు అని ఏం చేస్తారు, వాళ్ళు అమ్ముతారు అన్నమాట. కషాయానికి అమ్మడం వల్ల ఇలాంటి మన సమాజంలో గోమాతని మనం తల్లి లాంటి చూసుకున్న గోమాతని గిట్ట మనం రక్షించుకోలేకపోతున్నాం. రాను సమాజంలో మనకు గోమాత అనేది కనబడదు. ఇప్పటికే మీరు గమనించండి, మీ చుట్టుపక్కల ఊళ్ళో ఎక్కడైనా మీరు ఆవు పాల కోసం పోతే ఊరికి ఒక్కలో కాడ 2 కాడ ఉంటుంది అంతే. అదైనా కొన్ని ఊర్లలో ఆవులే ఉంటలేవు. అట్లాంటి పరిస్థితికి వచ్చింది. ఇంకా రానున్న కాలంలో ఇంకా మొత్తం గోమాతలే లేకుండా పరిస్థితి వస్తుంది అన్నమాట. ఇప్పుడు పట్టుబట్ట ఆవులన్నీ తీసుకొచ్చి ఇలా పెంచుతూనే ఉన్నారు. మరి వాటి ఖర్చు ఇవన్నీ ఎట్లా, దాని మెయింటెనెన్స్ ఎట్లా చేస్తారు? వీటికి సపరేట్ గా 2-3 కంపల్సరీ ఉండాలి. మళ్ళీ బయట మేపుతానికి 10 ఎకరాలు ఖచ్చితంగా ఉండాలి ఇన్ని ఆవులకు. వాటిని ఎట్లా మెయింటెనెన్స్ చేస్తారు? మేము ఏంటంటే ఇప్పుడు ఈ అన్ని ఆవులు కోతకు వెళ్ళి వచ్చి ఆవులు ఉంటాయి పట్టుకున్నాం అంటే మాకు చేతనంత వరకే మేము కాపాడుతాం. మీ ఎట్లా మెయింటెనెన్స్ అంటే, ఇప్పుడు మాకు నెలకు వచ్చేసి మినిమం 60-70 ఖర్చు వస్తుంది మాకు. ఏంటంటే ఈ రోజుకి వచ్చి ఒక 20 కట్టలు గడి తింటాయి. 20 కట్టలు అనుకున్నా గిట్ట రోజుకి 2000 రూపాయలు. మేము జీతగాళ్ళకి 3. వాటికి మెడిసిన్లు అవన్నీ ఉంటాయి కదా, రోగాలు అవన్నీ వస్తాయి కదా, వాటికి ఏమేమి వస్తాయి ఇప్పుడు ప్రజెంట్? ఎక్కువ లంబీస్ వ్యాధి వస్తుంది మా దానికి. లంపీ స్కిన్ వైరస్. లంబీ స్కిన్ వచ్చినప్పుడు అయితే చాలా విపరీతంగా చిన్న పిల్లలకైతే ఫస్ట్ సోకుతాయి అనమాట. చిన్న పిల్లలకి సోకడం వల్ల అవి చనిపోతున్నాయి. అంటే అవి ఎఫెక్ట్ కి తట్టుకోలేకపోతుంటాయి అనమాట లంపీస్ వ్యాధికి. ఇంకా తర్వాత కంటే చిన్నవి వస్తుంటాయి. ఎక్కువ లంపీస్ వ్యాధి గురించి కాలుష్యం ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే మా అక్కడ పచ్చిగడ్డి ఉండదు. పచ్చిగడ్డి లేని వల్ల దానికి కాలుష్యం అంతలేదన్నమాట. దానివల్ల కాలుష్యం లోపం అయ్యి కింద పడిపోయినా అంటే అవి లేస్తానికి లేవలేవు. మన ఎంత ఈ మధ్యన జరిగిందా అది? ఫస్ట్ నుంచి జరుగుతాయి అట్లా. ఫస్ట్ నుంచేనా ఏంటంటే ఫస్ట్ ఈ కోతకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, బాగా బండ్లు ఎక్కిచ్చేసి విపరీతంగా కొడతారు. కొట్టి దాని కాళ్ళు ఇవన్నీ దెబ్బలు ఉంటాయి బాగా. దీని లోపల ఆర్గానిక్స్ ఖరాబ్ అవుతాయి. ఖరాబ్ అయ్యి కోలుకునే లోపల కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇది అప్పుడు దీని కాలుష్యం ప్రాబ్లం అయ్యేది ఒకటి ఎఫెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్ గానే ఇంకా లేవలేకుండా అయిపోయి ఇంకా చనిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇవి మొత్తం మీద ఈ చిన్న దూడలు ఉన్నాయి అన్న, ఇవి మొత్తం పట్టుకున్నాయన్నా లేకపోతే మీ కాంచెలు పెద్దగా అయినవి కూడా ఉన్నాయి ఇలా చిన్నవి? అంటే చిన్న గిట పట్టుకున్నాయి. చిన్న గిట కషాయ వాళ్ళు కనపడేటి అన్ని పట్టుకున్నాయన్నా? కనపడే అన్ని ప్రతి ఒక్కరికి పట్టుకున్నాయి. ఆ కషాయ వాళ్ళకి ఏంటంటే చిన్న పెద్ద సంబంధం లేదు. వాళ్ళకి గోమాతను తీసుకుపోయినామా
చంపిన వాడిని ఒకటే ఉంటుంది వాళ్ళకి థాట్ గానీ ఏ అని ఎట్లాంటిదని ఆలోచించరు వాళ్ళు. ప్రతి ఒక్కటి తీసుకుపోతుండ్రు. మాకైతే ఇప్పుడు మేము ఈ గోశాలకు వచ్చేసి మాకు నెలకి మినిమం 60 నుంచి 70 వేలు ఖర్చు వస్తుంది. 60,000 నుంచి 70,000 ఖర్చు వస్తుంది. ఎట్లా అంటే మీరు రోజుకి ఒక 20 కట్టలు పడతాయి. దీనికి 20 కట్టలు పడితే ఒక కట్టకు వచ్చి 100 రూపాయలు పడుతుంది. రోజుకు 2,000 రూపాయలు. ఆ నెలకు వచ్చేసి 60,000 రూపాయలు ఇది గడ్డికి అవుతుంది. 60,000 రూపాయలు గడ్డికి అవుతుంది. మీ నెల మళ్ళీ జీతగాళ్ళకి ఏంటంటే 3 నెలలకి 50,000 3 నెలలకి 50,000 జీతగాళ్ళకి ఇవ్వాలి. మళ్ళీ కరెంట్ బిల్లు, ఇంకా దీనికి ఏమన్నా మందులు గిట్ట ఉంటే మెయింటెనెన్స్ అవుతుంది మాకు. ఇవన్నీ కొంచెం మాకు బడిన అయిపోతున్నాం అన్నమాట. మేము కూడా ఏంటంటే నడపాలన్నా మేము నడపలేకపోతున్నాం. సపరేట్ జీతగాళ్ళు ఇన్నే ఉంటారు, ఇక్కడ ఉండే చూసుకుంటారు, ఇక్కడనే ఉంటారు జీతగాళ్ళు మాకు. దీని ఏంటంటే ఇంకా ఎవరైనా కొంచెం దాతలు ముందుకు వచ్చి ఎవరైనా సాయం చేయాలంటే కొంచెం ఎక్కువ అంటే దాతలు వస్తారు. దాతలు వచ్చినప్పుడు ఒకసారి చేస్తారు అన్నమాట సాయం. ఇంకా మళ్ళీ చేయమంటే వాళ్ళు చేయలేరు అన్నమాట దాతలు. ఎందుకంటే ఎవరైనా కొంచెం నెలకి కొంచెం అమౌంట్ పంపించగలిగితే వాళ్ళ ద్వారా ఏదైనా మనకి సాయం అవుతుందని అది ఒకటే. దాన్ని సాయం అవుతుందని ఆశిస్తున్నాం. ఎవరైనా రైతులు ఏంటంటే ఫ్రీగా గోమాతల్ని అడిగే వాళ్ళే గానీ మీకు ఏమన్నా సమస్య ఉందా, మీకు ఏమన్నా అడిగే వాళ్ళు ఇవ్వలేరు. ఇంతకుముందుకు ఒక వీడియో వచ్చింది, అది లక్షల్లో చూసిరు. అది అంటే టీవీ ఛానల్ వాళ్ళు పెట్టారు, అది లక్షల్లో చూసిన గిట్ట ప్రతి దాంట్లో గోమాత సాయం చేసానికి అన్న వాళ్ళు ఒక్కరికి ఫోన్ చేయలేదు. ఫోన్ చేసిన వాళ్ళ నాకు ఆవు ఇస్తావా, ఏది ఉంది, ఒంగోలు ఉందా, గిర్రు ఉందా, అది అడిగే వాళ్ళే తప్ప ఆ గోశాలకు మీకు ఎటువంటి సమస్య ఉంది, ఏం సంగతి అని సాయం చేసిన వాళ్ళే లేరు. ఇంక నీ ఆవులను కాపాడండి, నేను నా వంతుకి ఇంత సాయం చేసే ఎవరు లేరు. ఎవరైనా పుణ్యానికి వస్తే ఎవరైనా అడుగుడే కదా. ఈ మధ్య కాలంలో ఎవరైనా పుణ్యానికి వస్తే తీసుకోవడం కానీ ఎవరైనా సాయం చేసా అనే బాపతి ఉండదు. వాళ్ళు వచ్చిన వాళ్ళే గిట్ట ఆవులు కావాలని వచ్చిన వాళ్ళు గిట్ట వాళ్ళకి మంచి కావాలి. ముసలి ఉన్నాయి అట్లాంటివి ఉన్నాయి ఉపయోగించుకొని తీసుకోపోరు వాళ్ళు. అట్లాంటివన్నీ ఇక్కడ వదిలిపెట్టేస్తారు. వాళ్ళకి మంచిగా ఉన్నాయి మాత్రమే తీసుకోపోతారు. మీరు మాత్రం ఎటువంటి ఆయన వాటిని ఆవులని గోవులని కాపాడే మీ ధ్యేయం. మనది ఏంటంటే ఒకటే, మన గో సంరక్షణ, మన హిందూ ధర్మాన్ని. గో ఉంటేనే హిందూ ధర్మం కాపాడుతుంది. ఆ గో లేకుండా హిందూ ధర్మం గిట్ట ఏంటంటే కొంతమంది పెద్ద మనుషులు ఏంటంటే చెప్తారు, నీ ఈ ధర్మాన్ని కాపాడుతున్నా ఆ ధర్మాన్ని కాపాడుతున్నా అని చెప్తారు. కానీ ఏ గోశాలకైనా సరే కొంచెం సాయం చేస్తానికి అయితే ముందుకు రారు. చెప్పడం వారికి చెప్తారు, సాయం చేస్తానికి అయితే ఎవరు ముందుకు రారు. ఇప్పుడు మీ సొంత ఖర్చులు ఏమైనా పెట్టుకోరా దీంట్లో? ఈ షెడ్ వేయడం కానీ, కంచక కానీ మేపుతారు కదా, ఆ కంచకి ఇట్లా కానీ ఏమైనా డొనేషన్స్ లోపల లేకపోతే డొనేషన్ అన్ని మాకు నెలకి 60,000 ఎవరు ఇయ్యరండి. డొనేషన్ ఎవరు ఇయ్యరు మాకు. వాళ్ళు ఇస్తే నెలకు డొనేషన్ ఒకళ్ళు వస్తే మాకు 10,000 20,000 కన్నా డొనేషన్ అంటే ఒకసారి వస్తే ఒకసారి రావు, మాకు ఇయ్యరు అసలు. అది ఎక్కువ మేము మా జోలం ఖర్చు పెట్టుకోవాల్సిందే. మేము పోయినసారి మాకు 4 లక్షలు ఖర్చు అయింది గడ్డి. ఆ 4 లక్షల ఖర్చు మా జోలంగా పెట్టుకున్నాం. కొంతమంది ఏంటంటే ఒక 10 ట్రాక్టర్లు ఇప్పించారు వాళ్ళు. ఆ దాతల వల్ల మాకు డబ్బులు ఇస్తాన గిట్ట, మేము ఇంకా గడ్డికి ఇస్తాన గిట్ట వాళ్ళ ట్రాక్టర్ వాళ్ళ నెంబర్ ఇస్తాం, గడ్డి వాళ్ళ నెంబర్ ఇస్తాం. వాళ్ళని ఇచ్చి వాళ్ళకే కొట్టండి, వాళ్ళ ద్వారా మీరు వాళ్ళకి నెంబర్లు ఇస్తాం, వాళ్ళకి ఎంత చెప్తాం, వాళ్ళకే కొడతారు అమౌంట్. వాళ్ళు గడ్డి ఇచ్చి పోతారు. మళ్ళీ ఆ వీడియోలు గిట్ట ఫోటోలు గిట్ట వాళ్ళకి సెండ్ చేస్తాం అన్నమాట. ఎన్ని గడ్డి పంపించారు ఏం సంగతి అని, దేనికి ఎంత ఖర్చు అయింది అనేది కూడా వాళ్ళకి లెక్క చెప్పి. ఇప్పుడు ఎవరైనా దాత మాకు ఒక 5,000 ఇచ్చారు అనుకో, 5,000 రూపాయలలో ఇప్పుడు ఏమేమి తీసుకొచ్చినాం దాన్ని మళ్ళీ వాళ్ళకి ఫోటోలు పెట్టి వీడియోలు పెడతాం అన్నమాట. ప్రతి ఒక్కటి ఈ రోజు మీ పేరు మీద దానం పెట్టినాం, ఈ దానకి ఇంత అయింది, ఇంత ఖర్చు అయింది, ఈ మందులకు దీనికి ఉపయోగించినాం అని మళ్ళీ వాళ్ళకి లెక్క చెప్తాం అన్నమాట. ఇప్పుడు పాల నుంచి ఏమైనా ఆదాయం వస్తుందా? పాలు ఏమైనా ఇస్తున్నాయి? ఇలా పాలు ఏమేవో. ఎందుకంటే పాలు ఇచ్చే ఉంటే రైతులు ఉంచుకుంటారు వాళ్ళ కోత పంపారు. అవునవును. ఈ కోత పంపించే ఏంటంటే పాలు ఇవ్వనివి, ముసలివి అయినవి అట్లాంటివి ఉన్న వాళ్ళని కోత పంపిస్తారు. ఇప్పుడు ఇట్లుందిగా, ఇది మాకు ఫస్ట్ నుంచి ఉందన్నమాట. పెద్దగా ఇది పాలు ఇచ్చినా గిట్ట దీని పిల్లకే సరిపోతాయి పాలు. ఎందుకంటే పచ్చిగట్లేదు మన కాడ. మనం అదే మన బిజినెస్ పాల బిజినెస్ ఏదో చేసేటట్టుంటే పచ్చిగడ్డి దానా వేసుకొని మేము ఉత్పత్తి మన బిజినెస్ కాదు మనది. ఇది ఆదాయం ఆశించి చేసేది కాదు. ఇది గోవులను కాపాడే ఉద్దేశంతో వాటి ఖర్చు పెట్టి అయినా వాటిని కాపాడుతుర్రు. అవును, ఎలాంటి రూపాయి ఆదాయం లేదు దీని మీద. నిస్వార్థంగా వాటిని కాపాడుతున్నారు ప్రస్తుతం. ఎట్లా అంటే ఇప్పుడు మన అన్ని ఊళ్ళో టెంపుల్ ఉంటాయి. టెంపుల్లో మనం ఎంతో సాయం చేస్తుంటారు. టెంపుల్
ఏదైనా టెంపుల్ సాయం చేస్తే ఒక్కసారి చేసినా గిట్ట దేవుడు ఏంటంటే ఆ దేవునికి నైవేద్యం పెడతారు అయిపోతుంది. ఇక్కడ ఇట్లా కాదు, ఇది గడ్డి కాదు, ఇది గోమాతకి ఏంటంటే ప్రతిరోజు ఈ గడ్డి తింటూనే ఉంటది అన్నమాట. ఏంటంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులు గిట్ట దీనికి ఉండవు మన కాడ, ఎంత డెవలప్ చేద్దామన్నా గిట్ట చేయలేకపోతుంటాం. ఇప్పుడు ఈ షెడ్ మొత్తానికి ఏంటంటే మాకు చాలా మంది సాయం చేశారు. ఆ రాజమౌళి ఎస్ఎస్ రాజమౌళి అత్తగారు గిట్ట సాయం చేశారు దీనికి. ఆ తర్వాతకి మాకు ఎంత సాయం చేశారన్న? వాళ్ళు 1,50,000 దాకా చేసారు. 1,00,000 సాయం చేశారు, షెడ్ చేసారు. కొంచెం ఇంకా ఇటువరకు గిట్ట వేరే సాయం కూడా చేసారు వాళ్ళు చాలా. ఆ కడీలేమో ప్రభాస్ ద్వారా ఇప్పించారు. ప్రభాస్ ఫ్యాన్స్ ద్వారా లేకపోతే ప్రభాసే అప్పుడు కడీలు ఆయన వేయించిండు. అంటే ఇంకా మళ్ళీ మేము కలవలేదు అన్నమాట, మళ్ళీ కలిసే టైం లేదు, బిజీగా అయిపోయింది సారు, కలిసే టైం లేదు, ఇంక వెళ్ళలేదు అన్నమాట. ఇంకా తర్వాతకి మాకు ఈ షెడ్ కి ఆయన ఒక పేర్లు చెప్పరాదు కానీ ఒక 5-6 మాకు సాయం చాలా మంది చేసిరు. సాయం చేసిరు, నిలబెట్టిరు. ఖర్చులు మీరు పెట్టుకుంటారు. ఫస్ట్ అయితే ఈ గోశాల ఇంత డెవలప్ కావాలంటే మాకు రవీందర్ రెడ్డి సార్ ఉంటాడు. రవీందర్ రెడ్డి సార్ వల్ల ఇదంతా డెవలప్ అయింది. తర్వాతకి మాకు ఒక భారతి మేడం అని, మరి సార్ రఘు సార్ అని, రాకేష్ సార్ అని, తర్వాతకి చాలా మంది మాకు అంటే సాయం ఇమీడియట్ గా నా గోశాలకి ఇట్లా అవసరం ఉంటే చేసేవాళ్ళు. మరి ఎవరైనా రైతు వస్తే చిన్న పేయ కంచెలు పెంచుకుంటామని అంటే వాళ్ళకి ఇస్తారన్న? ఇస్తలేరు. అసలు రైతులకి ఇవ్వద్దనుకోరు ఇంకా. ఎందుకంటే రైతులు ఏం చేస్తారు అంటే ఇటువరకు మాకు వీడియోలో ఉచిత ఆవులని పెట్టారు. అది ఆ ఉచిత ఆవులు మేము కాన్సెప్ట్ ఏదంటే గోశాల డెవలప్ కోసం మేము పెట్టింది. ఇప్పుడు రైతులే ఆవులు అమ్ముతురుగా, మళ్ళీ వాళ్ళకే ఇస్తే ఏమొస్తుంది మనకి? ఆ రైతులైనా ఇప్పుడు పెంచుకున్న తర్వాత దానికి వాళ్ళు అవసరం సేపు వాడుకుంటారు, తర్వాత వాళ్ళు మళ్ళీ అమ్మేస్తారు వాళ్ళు. అట్లా చాలా మంది కూడా చేశారు. అందుకంటే మనం ఏం చేయలేని పరిస్థితి. అయితే మీరు అమ్మేయకుండా దాన్ని కాపాడి అవి ముసలి అయ్యి ఇళ్ళనే ఉండాలి తప్ప బయటకు పోయే ఉద్దేశం లేదు. ఇస్తలే ఇటువరకు అంటే ఇచ్చినాం, ఇప్పుడైతే ఇస్తలేము రైతులకు, ఎవరికి ఇస్తలే. మళ్ళీ ఇస్తున్నాం అని చెప్తే మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి మళ్ళీ సతాయిస్తారు అన్నమాట. వాళ్ళు కొంతమంది అయితే వాళ్ళకి టైం అనేది వాళ్ళకి అంటే కొంతమందికి వాళ్ళకి తెలుసు, మైండ్ ఉండదు, 1-2 ఫోన్ చేస్తారు. నైట్ 1-2 ఫోన్ మాకు ఆవులు ఇస్తారా అనుకోని. అసలు ఆయనకి కొంచెమన్నా ఏ టైం చేయాలి కొంతమంది తెలియదు. అలా వీడియోలో చెప్పడం దాంట్లో బట్టి ఉంటది, లేదా తమ్ముళ్ళు పెట్టి దాన్ని బట్టి ఉంటది. దాంట్లో ఇచ్చిరానంటే వాళ్ళు ఫోన్ చేస్తారు కన్నా. నేను గోవుల్ని ఉచితంగా ఇచ్చినామని చెప్పినా గానీ మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాం అని చెప్పలే. ఇటువరకు ఆవులు ఉన్నాయి, ఇటువరకు ఆవులను ఇచ్చినాం రైతులకి, ఇంత ముందుకు ఇచ్చినాం. ఏంటంటే ఇంత ముందుకు ఇచ్చినాం అని చెప్పినా, ఇప్పుడు ఇస్తున్నాం ఆవుల్ని కావాల్సిన ఫోన్ చేయమని చెప్పలే. అతను ఏం చేసిండు, ఉచిత ఆవులని పెట్టిండు, ఉచిత ఆవులని తమ్ముళ్ళు పెట్టిండు. వాళ్ళ వ్యూస్ కొరకు ఆయన పెట్టేసిండు. దానివల్ల కొంచెం చాలా ఇబ్బంది. దీంట్లో ఇప్పుడు ఏ సంబంధించిన ఆవులు ఉన్నాయన్న? జాతికి సంబంధించిన ఆవులు ఉన్నాయి, అన్ని రకాలకు సంబంధించిన ఆవులు ఉంటాయి. ఎక్కువ అయితే మాకు ఇప్పుడు పుంగనూరు ఫస్ట్ గ్రేడ్ అంటే చిన్నది కూడా కొంచెం ఇక్కడ నుంచి పుంగనూరు అన్నమాట, దాన్ని పుంగనూరు జాతి అంటారు. ఒరిస్సా నుంచి వస్తాయి అన్నమాట. ఒరిస్సా పట్టుకునే ఎక్కువ ఇవే ఉంటాయి మన కాడ. అది మన వినోద్ అన్న గారు చెప్పేది. తను ఎటువంటి స్వార్థం ఆలోచించకుండా తను మరియు వాళ్ళ ఫ్రెండ్స్ ఈ విధంగా మేము సొంత డొనేషన్స్ తక్కువ వచ్చినా కూడా మా సొంత ఖర్చులతోటి వాళ్ళ జీతగాళ్లకు, ఈ ఆవుల ఖర్చులకు, గడ్డి ఖర్చులకు ఇదంతా మెయింటైన్ చేస్తున్నామని చెప్పుకొస్తుండే అన్న. ఇలాంటి ఎటువంటి స్వార్థం లేకుండా ఆవులను పెంచడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి విషయంలో అన్నకు థ్యాంక్స్ చెప్పవలసిందే. ఈ విలువైన సమయాన్ని మాకు మా ప్రేక్షకులు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అన్న. మీ నుంచి ఎటువంటి సాయం కావాలన్నా కూడా మా ప్రేక్షకులకు చూస్తారు, వాళ్ళ నుంచి కూడా మీరు రెస్పాండ్ అయ్యి చెప్పొచ్చు. మా ప్రేక్షకులకు చెప్పండి. మీరు గిట్ట ఎవరైనా గోమాతలకి మీకు సాయం చేయాలి అనిపిస్తే కొంచెం దయచేసి సాయం చేయండి. ఎందుకంటే మీ వంతుగా మన గోమాతని కాపాడుకునే మన బాధ్యత. ఎందుకంటే మీరు సాయం చేస్తేనే మేము ఇప్పుడు మాకు గడ్డి మొత్తం పూర్తిగా లేదు. ఈ గడ్డి ఒక 3 ట్రాక్టర్లు మనం తెప్పించినాం. అసలు గడ్డి పూర్తిగా లేకుంటే ఇప్పుడు మాకు గడ్డి వచ్చేసి మినిమం ఒక 30 ట్రాక్టర్ల నుంచి 40 ట్రాక్టర్లు పడుతుంది 6 నెలల పేరు మీద. ఒక ట్రాక్టర్కి వచ్చేసి ఇప్పుడు ఇటువరకు అయితే ఒక 7,000 రూపాయలు అయిపోయింది, ఇప్పుడు 9,000 రూపాయలు అవుతుంది. దయచేసి మీరు మీ వంతుగా మీకు ఎంత సాయం చేసినా ఏం లేదు, మీ వంతుగా ఎంతో అంత గోమాతలకు సాయం చేయండి. సాయం అంటే మీరు ఏ రకంగా సాయం చేయాలంటే అది
మీకు మా బ్యాంకుది ఫోన్ పే నుంచి డీటెయిల్స్ ఇస్తారు. దానికోసం దాన్ని చేయండి. దయచేసి మన గోమాతను కాపాడుకునే బాధ మన చేతుల్లో, మన అందరి చేతిలో ఉందని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.